సూపర్ 6 హామీల పేరుతో చంద్రబాబు ఏపీ ప్రజలను దగా చేశారని, కూటమి పాలనలో అన్ని రంగాల్లో రికార్డ్ స్థాయిలో అవినీతి జరుగుతోందని అన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ప్రజలను వంచడమేనని, వయసురీత్యా చంద్రబాబుకి రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్ అని అన్నారు సజ్జల. ఎన్నికల పోలింగ్ డే జరిగినప్పటి నుంచి అందరూ చూశారు. హింసాకాండ కానీ, అరాచకం కానీ, పోలీసులు నిస్తేజంగా ఉండిపోవడం, వ్యవస్థ మొత్తం ఇదంతా చరిత్ర, రీసెంట్ చరిత్ర అందరికీ తెలిసిందే. 12వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగిన దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి జరిగిన మోసం, అదే ఒక పెద్ద రికార్డు, పెద్ద చరిత్ర. అక్కడి నుంచి జరిగిన మోసం, అక్కడి నుంచి జరిగిన దగ, అక్కడ తర్వాత మొదలైన దోపిడీ, ఇవన్నీ రికార్డులే. ఒక ఎంతవరకు దిగజారగలరో చూపే దాంట్లో ఇది ఇంకా అదా పాతాళం అంటాం కదా, అక్కడికి పోయినట్టున్నారు. మామూలుగా అధికారం లేకొచ్చాక ఎంత ఎత్తుకు ఎదగలము ప్రజల దృష్టిలో కానీ, ప్రజల గుండెల్లో కానీ అని చూడాల్సిన అది ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళైనా, ప్రజలకు సేవ చేయాలనుకున్నా, పబ్లిక్ లైఫ్లో ఉండాలన్నా కోరుకునేది. ఈయన రివర్స్. గతంలో ఆయన వాళ్ళ మామను దించి 95లో అధికారంలోకి వచ్చి అక్రమంగా అధికారంలోకి వచ్చి కబ్జా చేసిన రోజుతో పోలిస్తే అది కూడా లెక్కలేక వేసుకుంటే 1, 2, 3 ఇది 4వ టర్మ్. అప్పుడు 4 ఏళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఇది మిగిలిన 10 ఏళ్ళు పూర్తున్నాడు, 14. ఇప్పుడు ఇంకో టర్మ్, ఇది లాస్ట్ టర్మ్, ఇది మొదలైంది. లాస్ట్ టర్మ్ ఎందుకంటున్నట్టే ఆయన ఏజ్ రీత్యా కష్టం కావచ్చు అనే ఉద్దేశంతో. లేదు 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్ని యాక్టివ్గా ఉంటాయంటే ఉంటారేమో, ఇంకా రాజకీయాల్లో తెలియదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది లాస్ట్ టర్మ్ అని అనుకుంటున్నాం.